హలో అండి అందరికీ. చికెన్ ఫ్రైని సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ఈ విధంగా కుక్ అయి ఉంటుంది. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పుదీనా, కొత్తిమీర అలాగే చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కారం పొడి వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి సిమ్లో 20 నిమిషాలు వదిలేయాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసేస్తే చికెన్ అంతా బాగా కుక్ అయిపోయి ఉంటుంది. తరువాత ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మూత పెట్టి కరివేపాకు ఫ్లేవరు చికెన్ ముక్కలకి బాగా పట్టే వరకు ఒక 2 నిమిషాలు వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయి ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.